గత డిఎస్సి పరీక్షల్లో అడిగిన జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, వీరి జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఈ క్రింది వానిలో ఎవరి జ్ఞాపకార్థముగా నోబెల్ బహుమతి అనేది ప్రదానం చేయబడుతుంది? సరైన సమాధానం ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం నోబెల్ బహుమతి అనేది ప్రదానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్. తర్వాత ప్రశ్న, జాతీయ పతాకంలోని అశోక చక్రంలో గల ఆకుల సంఖ్య. జాతీయ పతాకంలోని అశోక చక్రంలో గల ఆకుల సంఖ్య 24 ఉంటాయి. తర్వాత ప్రశ్న, ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డు నెలకొల్పిన తేదీ. ఫిబ్రవరి 15, 2017లో ప్రయోగించింది. తర్వాత ప్రశ్న, హైపర్మెట్రోపియా దీర్ఘదృష్టిని సవరించినది క్రింది వానిలో. దీర్ఘదృష్టిని సవరించడానికి కుంభాకార కటకాలను ఉపయోగిస్తారు. కుంభాకార కటకములను. దీర్ఘదృష్టితో బాధపడే వారికి ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే కనిపిస్తాయి, దగ్గర ఉన్న వస్తువులు మాత్రం కనిపించవు. దీర్ఘదృష్టి ఉన్న వారికి దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే కనిపిస్తాయి, దగ్గర వస్తువులు కనిపించవు. అశ్వదృష్టి ఉన్న వారికి దగ్గర వస్తువులు కనిపిస్తాయి, దూరం వస్తువులు అనేవి కనిపించవు అన్నమాట. తర్వాత ప్రశ్న, ప్రిన్స్ ఆఫ్ వెల్స్ మ్యూజియం ఎక్కడ కలదు క్రింది వానిలో? ప్రిన్స్ ఆఫ్ వెల్స్ మ్యూజియం ఇది ముంబైలో కలదు. ఈ మ్యూజియం ముంబై. తర్వాత ప్రశ్న, దేశంలో ఒకే ఒక నదీ ఆధార వాడరేవు ఏది క్రింది వానిలో? దేశంలో ఒకే ఒక నదీ ఆధార వాడరేవు. కోల్కతా వాడరేవు అనేది దేశంలో ఒకే ఒక నదీ ఆధార వాడరేవు ఇది. తర్వాత ప్రశ్న, బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నది క్రింది వానిలో? బాల్ పాయింట్ పెన్నును కనుగొన్నది జాన్ జే లౌడ్ కనుక్కున్నారు. జాన్ జే లౌడ్ బాల్ పాయింట్ పెన్ను. తర్వాత ప్రశ్న, న్యూమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం క్రింది వానిలో? న్యూమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి న్యూమోనియా వల్ల. తర్వాత ప్రశ్న, కుటుంబ నియంత్రణను అమలుపరిచిన తొలి దేశం ఏది? కుటుంబ నియంత్రణను అమలుపరిచిన తొలి దేశం ఏదంటే భారతదేశమే అమలుపరిచింది. భారతదేశం. సరైన సమాధానం ఇండియా. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో పొడవైన నది ఏది? ప్రపంచంలో పొడవైన నది నైలు నది. నైలు నది. ప్రపంచంలో పొడవైన నది ఏదంటే నైలు నది. తర్వాత ప్రశ్న, ఫ్రాన్స్ యొక్క రాజధాని క్రింది వానిలో? ఫ్రాన్స్ యొక్క రాజధాని పారిస్. తర్వాత ప్రశ్న, ప్రపంచ ధరిత్రీ దినాన్ని పాటించే రోజు. ఏప్రిల్ 22. ఏప్రిల్ 22. తర్వాత ప్రశ్న, వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త ఎవరు క్రింది వానిలో? వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. తర్వాత ప్రశ్న, ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించబడిన కాలం క్రింది వానిలో? గుప్తుల కాలం. గుప్తుల కాలాన్ని ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.